హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ బిర్యానీ పార్టీలో ప్రతి ఒక్కరికి నచ్చిందండి. 2 కేజీస్ వెజ్ బిర్యానీ చేస్తుంది అండి. దానికోసం ఇలా సో ముందుగా ఇలా బరిస్తా రెడీ చేసుకోవాలండి. ఆనియన్ని అడ్డంగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 600 గ్రాముల వరకు ఉంది. దాన్ని బరిస్తా అంటారు. 2 కేజీల బాస్మతి రైస్ని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. ఒక కడాయిలో 200 ml నూనె వేడి చేస్తున్నాను. ఇలా బిర్యానీ వాటికి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి. చూసారా, ఒక చెంచా నిండా షాజీరా మరాఠీ మొగ్గు వేసాను, ఒక 3 లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసి వీటిని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా చాప్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు నేను చేసే ఈ కర్రీ మసాలా ఇది వెజ్ బేస్ అండి. 3 కేజీల రైస్కి సరిపోతుంది. నేను 2 కేజీలదే బాస్మతి బిర్యానీ చేశాను, కానీ కర్రీ ఎక్స్ట్రా చేశానండి కాస్త. ఇదేమో అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి పేస్ట్. ఇలా ఫ్రెష్గా చేసుకొని పేస్ట్ వేస్తే ఆ బిర్యానీకి టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇంకేంటి, ఇందులో కాస్త పసుపు వేయాలి. పసుపు మరీ ఎక్కువ వేయొద్దు. ఒక చెంచా, 1 టీ స్పూన్ కంటే కాస్త తగ్గింది. పేస్ట్ మంచి పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. ఇంకేంటి, పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 3 పెద్ద పొటాటోస్ అండి, ఆలుగడ్డలు, అలాగే ఒక 100 గ్రాముల మటర్ వేసాను. పీస్ వేసి బఠానీలు, పచ్చి బఠానీలు వేసాను. అవి కాస్త వేయించుకున్న తర్వాత చూడండి, క్యారెట్, ఒక 4 క్యారెట్లు, ఒక 200 గ్రాములంత బీన్స్ కూడా ఇలా షేప్, డైమండ్ షేప్ లాగా కట్ చేసుకోండి. మీరు ఏ షేప్లో అన్నా కట్ చేయొచ్చు, కానీ ఇలా కట్ చేస్తే బాగుంటుందండి. ఇంకేంటి, వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా చూడండి ఫ్రై చేసుకొని, ఇదేమో కాలీఫ్లవర్ అండి. ఇలా పువ్వులాగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్. కాస్త పెద్దగానే పెట్టండి, ఎందుకంటే దమ్ అయ్యే వరకు మళ్ళీ మొత్తం హల్వా అయిపోకుండా కాస్త పెద్దగానే కట్ చేయండి. ఇంకేంటి, వాటిని కూడా ఒక 200 గ్రాములంతా వేసేసి బాగా ఫ్రై చేసేసి, చూడండి ఈ స్పూన్, ఇది సెర్లాక్లో వస్తుంది కదండి, ఆ స్పూన్, దీంతో కరెక్ట్ 3 టీ స్పూన్లు వేసానండి. సాల్ట్, తర్వాత కారం పొడి వచ్చేసి ఇది కూడా 3 టీ స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, హోల్ గరం మసాలా ఉంటుంది. 2 టీ స్పూన్ల నిండా ధనియాల పొడి వేసాను. ఇదే ఈ మసాలాలే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీకి. ఇంకేంటి, అంతా కలిపి ఒక పిడికెడు నిండా కొత్తిమీర కట్ చేసింది వేసాను, అలాగే ఒక పిడికెడు పుదీనా వేసాను. ఆల్రెడీ పుదీనా వేసేసాను, ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నానండి. వేసేసి ఇంకేంటి, అంతా కలిపేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. మనకు ఒక 70% కుక్ అయితే చాలండి కూరగాయలు, ఎందుకంటే మిగతాది దమ్ అయినప్పుడు కుక్ అయిపోతుంది. ఇది ఒక 600 నుంచి ఒక 650 గ్రాములు, ఇదంతా నేను అందాజా మీద చేస్తున్నానండి. పెరుగు కూడా బాగా, పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ని లో చేసుకోండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. లేకపోతే ఒకవేళ స్టవ్ ఆఫ్ అన్న చేసుకోండి. చూడండి, అంతా కలిపిన తర్వాత మళ్ళీ నేను ఫ్లేమ్ కాస్త పెంచాను. చూడండి, బాయిలింగ్ స్టార్ట్ అయింది. ఎంత బాగా కుక్, ఇలా 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం ఏదైతే బరిస్తా చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్, అది ఒక 2 పిడికిల నిండా వేయాలండి. ఇదే టేస్ట్, మసాలాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఎప్పుడు ఇలా చేస్తాను. మీకు కద్దుకాకి రెసిపీస్ షేర్ చేశాను కదా, చెల్లెలు వాళ్ళ పాప బర్త్డే పార్టీలో చేశానని, ఈ బిర్యానీ కూడా అక్కడే చేశానండి. ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, బిర్యానీ చాలా బాగుందని. ఇదే మనకు బాగా టేస్ట్ ఇస్తుంది, బరిస్తా, పుదీనా వీటితోనే అండి, నిమ్మకాయ రసము. ఇలా బాగా కలుపుకొని, ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి, బిర్యానీ మసాలా. అప్పుడు ఫ్రెష్ చేశాను. 1.5 స్పూన్ వేసాను, ఎందుకంటే హోల్ గరం మసాలా అవి మరీ ఎక్కువ ఘాటు అయిపోకుండా 1.5 టీ స్పూన్ సరిపోతుంది 3 కేజీల బిర్యానీకి అయితే. ఇంకేంటి, అంతా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక పెద్ద బర్తన్ తీసుకోండి, బొగానా తీసుకొని అందులో ఒక 8-9 లీటర్ల నీళ్ళు ఎప్పుడైనా ఎక్కువనే ఉండాలి. ఇందులో బిర్యానీ ఆకు, 1 జావిత్రి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసానండి. షాజీరా 1 టీ స్పూన్ నిండా వేయండి, దీంతో బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకేంటి, మనం బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసాం కదా, అది 1 టీ స్పూన్ వేసాను. ఫ్లేవర్ బాగా వస్తుందండి ఇందులో కూడా, ఇలా వేస్తే రైస్కి. మిక్సీ పట్టిన జార్ ఉంది కదా, అందులో కాస్త నీళ్ళు వేసి అది కూడా వేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ది. ఇప్పుడు ఇందులో 4 పిడికిల నిండా దొడ్డుప్పు వేసానండి. ఎంత ఉప్పు నీరు ఉంటే మన రైస్కి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కాస్త ఎక్కువనే ఉండాలండి.
ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఒక 8 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి వేశాను. కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా వేశాను. ఇలా అన్నీ వేసి బాయిలింగ్ కోసం మూత పెట్టి వదిలేయండి. ఈ మసాలాలన్నీ ఒక మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. చూడండి బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇందులో నేను కాస్త ఒక 4 చెంచాలను, నేనైతే అందాజతో వేస్తున్నానండి, ఒక 4 టీ స్పూన్స్ అని. ఈ గ్లాస్ నిండా నిమ్మకాయ రసం తీసుకున్నాను, కానీ లాస్ట్లో నేను ఒక హాఫ్ గ్లాస్ కంటే తక్కువ నిమ్మకాయ రసం వదిలేసాను అనుకోండి. ఇంకేంటి, బాయిలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మన రైస్ అందులోకి వేసేయండి. వేసేసి మళ్ళీ అది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒక్కసారి బాయిల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4-5 నిమిషాలలో రైస్ కుక్ అయిపోతుందండి మ్యాక్సిమం. చూసారా, ఒక 5 మినిట్సే కుక్ చేసుకోండి. కొన్ని రైస్కి కాస్త టైం తక్కువ పడుతుంది, కాస్త ఎక్కువ. సో డిపెండ్ ఆన్ రైస్ అండి. రైస్ ఎలా ఉంటే మనకు అలా కుక్ అవుతుంది. నాకైతే మ్యాక్సిమం 4-5 నిమిషాలలో కుక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, కుక్ అయిన రైస్ని తొందరగా నీళ్ళలోంచి తీయాలండి, లేకపోతే కుకింగ్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది రైస్ది. నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి త్వరగా రైస్ తీసేస్తున్నాము. ఇప్పుడు ఈ మసాలాల పని అయిపోయిందండి. ఏదైతే మీకు కనిపిస్తున్నాయో ఆ మసాలాలు తీసి సపరేట్ చేసుకోవచ్చు మీరు రైస్లో నుంచి. జావిత్రి తీసేయండి, ఎందుకంటే అది నోట్లో వస్తే మరీ చేదు ఫ్లేవర్ వస్తుందండి, అది తీసేయండి. ఇప్పుడు మనం ఆయిల్లో అయితే మన ఆనియన్ ఫ్రై చేసాం కదా బరిస్తా, ఆ ఆయిల్ని ఒక 2 స్పూన్లు నిండా కింద వేసి బేస్లో ఆయిల్ అంతా ఆ బొగనలో స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో అయితే మనము బిర్యానీ దమ్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇప్పుడు ఒక లేయర్ హాఫ్ రైస్ వేసేయండి కింద. చూడండి, ఇలా వేసి దీన్ని ఈవెన్గా చేసేయండి. మొత్తం బొగన నిండా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా అండి, అది కూడా ఒక లేయర్ వేసేయండి కాస్త. దీని తర్వాత మనం ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జీ బేస్ కూరగాయలది, అందులో కాస్త నిమ్మకాయ రసం మళ్ళీ పడుతుందండి. పులుపుగా సూపర్ ఉంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడు ఈ బిర్యానీ చేసినా ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు, టేస్ట్ బాగుందని అంటారండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ వేసిన తర్వాత కలుపుకొని ఇలా అంతా ఒక లేయర్గా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా. ఇది యాక్చువల్లీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. బేస్ నేను చేసింది 3 kgs రైస్కి సరిపోతుంది. మీరు ఒకవేళ 2 kgsకి మళ్ళీ తర్వాత ఇంకొక కేజీ రైస్కి చేసాము మేము. ఇది ఓన్లీ 2 kgsకి చూపించాను. ఇంకేంటి, ఒక లేయర్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నాను. దీని తర్వాత కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా, ఎమ్మి ఫ్లేవర్ఫుల్ బిర్యానీ రెడీ అవుతుందండి. ఈసారి ఎప్పుడన్నా చిన్న పార్టీ ఉంటే కానీ, లేకపోతే ఇప్పుడు సమ్మర్లో వెకేషన్లో ఎలాగో ఫ్యామిలీ అందరం గ్యాదర్ అవుతాం కదండి, అప్పుడు ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ప్రతి ఒక్కరిని మిమ్మల్ని మెచ్చుకుంటారు. నేను ఎలాగైతే ప్రాసెస్ చూపించానో అన్నీ ఉప్పు కారం ప్రతిదీ సరిపోయిందండి. మసాలా మరీ ఎక్కువ ఘాటు కాకుండా ఇది కాకుండా కరెక్ట్గా సరిపోయింది. మిగిలిన రైస్ కూడా ఒక లేయర్ వేసేసి మళ్ళీ సేమ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసేసి ఇప్పుడు కాస్త నిమ్మకాయ రసం పైనుంచి కూడా వేసానండి. చూసారా గ్లాస్లో ఎంత మిగిలిపోయింది, ఆ మాత్రం మిగిలిచ్చానండి, మిగతాదంతా యూజ్ చేసేసాను నేను. ఇంకేంటి, పైనుంచి ఒక 2 స్పూన్ల ఆయిల్ మళ్ళీ వేసాను. రైస్లో ఎందుకంటే ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు నెయ్యి కూడా వేసాను, ఒక 6 టీ స్పూన్ల నెయ్యి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి. దాని తర్వాత చూడండి, నేను దీనికి పిండి అది ఏది వేస్ట్ చేయనండి, పెట్టి బాగా అనిపించదు. సో నేను దాంట్లో అయితే రైస్ కుక్ చేసుకున్నాను కదా, ఆ వాటర్ పడేయకుండా దాన్నే వేడిగా పైకి పెట్టేస్తాను. అది దమ్మయ్యే రూపు ఒక 200 గ్రాముల పన్నీర్ నీళ్ళ క్యూబ్స్ లాగా వేడి నీళ్ళలో పెట్టాను కాసేపు. తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసి ఆయిల్లో, మనం ఇందులో అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో వీటిని కూడా ఫ్రై చేసేసాను. ఇది ఫ్రై అయిన తర్వాత మనము రైస్ దమ్ అయిపోతుంది కదా, తర్వాత మనము వడ్డించే ముందు కూడా ఇలా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇందులో కాస్త మరీ చప్పగా ఉండకూడదు అనేది కాస్త కారం పొడి వేస్తున్నానండి. వేసి అంత బాగా ఒకసారి కలిపేసి రండి, మీకు ఇప్పుడు బిర్యానీ బౌల్ చూపిస్తాను. చూడండి ఎంత బాగా దమ్ అయిపోయింది. ఇలా ఒక 25 మినిట్స్లో దమ్ అయిపోయిందండి నాకు. తర్వాత పెంక మీద కూడా పెట్టాను నేను. మళ్ళీ ఇలా పన్నీర్ అంతా స్ప్రెడ్ చేసేసి బ్రౌన్ ఆనియన్ కూడా స్ప్రెడ్ చేసేయడమే. ఇంతే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికే కాకుండా టేస్ట్ కూడా
సూపర్ ఉందండి. ప్రతి ఒక్కరికి నచ్చింది ఈ బిర్యానీ. సో మీ వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇలా వెకేషన్లో సండే కానీ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. మరి ఇంత 2 kgsతో చేయకపోయినా కేజీ రైస్తో కూడా చేసుకోవచ్చు. క్వాంటిటీ తగ్గించి చేసి ట్రై చేయండి. చూడండి రైస్ చూస్తున్నారా ఎంత బాగా కుక్ అయ్యింది. 80% మనం ముందు కుక్ చేసుకోవాలి. ఒక 20% మిగిలిస్తే చాలా బాగా కుక్ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా ఒక్కొక్క రైస్ కింది నుంచి కూడా ఎంత బాగా కుక్ అయ్యింది. ఇంకేంటి సర్వ్ చేసేసాను. ప్రతి ఒక్కరికి నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్